విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెంలో పర్యటించారు మాజీ సీఎం జగన్. సింహాచలం ఘటనలో మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారాయన. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి, సింహాచలం ఘటనలు జరిగాయని, నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు బలి తీసుకున్నారని జగన్ ఆరోపించారు. చందనోత్సవంలో కనీస సదుపాయాలు కూడా లేవని, 2 రోజుల క్రితం 10 అడుగుల ఎత్తు గోడ కట్టారని, నాణ్యత లేకుండా ఇష్టానుసారం నిర్మించడంతోనే గోడ కూలిపోయి 8 మంది మృతి చెందారని జగన్ విమర్శించారు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు. వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలవకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా.